కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వైసీపీ నాయకులు టపాసులు కాల్చి భారీ ర్యాలీతో వచ్చి జనసేనలో చేరారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ సమక్షంలో చేరికలు జరిగాయి. వారికి ఎమ్మెల్యే జనసేన పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాలకు చేరువైందని తెలిపారు. ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు శ్రీ దేవనపల్లి వెంకటేశ్వర గారు ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మన పార్టీలో చేరడానికి వచ్చిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరందరూ కూడా జనసేన వైపు రావటం చాలా ఆనందదాయక విషయం. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను స్వాగతం పలుకుతాను. ఓటగుండం గ్రామం గత చరిత్ర తీసుకోండి. మీరు ఏనాడు కూడా నాకు మెజారిటీ వచ్చిన గ్రామం కాదు. మొన్న కూడా అంతంత మాత్రంగా వచ్చింది. అయినా అభివృద్ధి ఏదైనా చేశానంటే మీరే చెప్పాలి. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సునామీ వస్తే ఆ సునామీ నిధులన్నీ కూడా ఖర్చు పెట్టించింది మీ గ్రామంలోనే. ఎందుకంటే నాకు 90 అనుకుంటే పెద్ద తుఫాన్ వచ్చింది చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు మీ ఊరంతా కూడా గుండాలమయం అయిపోయింది. ఆ గుండాలు పూడ్చడం కూడా ఆ రోజున పెద్ద సమస్య అయింది. ఆ తర్వాత ఇంకొక తుఫాన్ వస్తే మీ ఊరు వచ్చి చూస్తాను, మొత్తం అంతా కూడా ఊరంతా కూడా శోక సముద్రంలో ఉంది. అంత ఏడుపులు మామూలుగా లేవు. ఏంటంటే గొర్రెలన్నీ చచ్చిపోయాయి. ఇంట్లో మనుషులు చనిపోయినా కూడా అంతగా రోధించరు. అంత రోదంతో నిండిపోయి ఉన్నట్టుగా నా కళ్ళ ముందు ఎప్పుడు కనపడుతున్నాం. అందువల్ల అలాంటి గ్రామంలో మనం రాజకీయంగా చూడటం కంటే కూడా ఆ గ్రామ అవసరాల దృష్ట్యా మనం వాళ్ళకి సాయం చేయాలని చెప్పి ఆలోచన తప్ప వేరే లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ రోజు జర్మనీ వాళ్ళు సునామీ సమయంలో వస్తే వాళ్ళ చేత మీకు అక్కడ కమ్యూనిటీ హాల్స్ లేవని చెప్పి అక్కడ కట్టించాం. అలాగే బస్సనపాలెం లేకపోతే అక్కడ కట్టించాం. ఆ తర్వాత గృహ నిర్మాణంలో మొత్తం ఇల్లుని కూడా చాలా మంజూరు చేయించారు. అనేక సంస్థలతో అక్కడ సహాయం చేయించాను. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా నేను రాజకీయంగా చూసి వీళ్ళు మనకు ఓట్లు వేయరు, వీళ్ళకి మనం ఎందుకు చేయాలని చెప్పి ఆలోచన ఏనాడు చేయలేదు. ఏనాడు భవిష్యత్తులో కూడా చేయబోనని చెప్పడం మనం చేస్తాం. అయితే అవన్నీ వాటికి మీరు గుర్తించారు. అయితే ఇవాళ జనసేన పార్టీ జనం కోసం ఏర్పడిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన విధానం అంతా కూడా సామాన్యుల గురించి ఆలోచిస్తారు. ఆయన ఎప్పుడు కులాల గురించి ఆలోచించే మనిషి కాదు. మన సామాన్య ప్రజల యొక్క బాగోగుల గురించి ఆయన పార్టీ పెట్టాడు తప్ప పెద్దవాళ్ళకి కొమ్ము కాయటానికి కాదన్న విషయం మాత్రం మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆయన ఎక్కడ ధనికులను ప్రోత్సహించడం, అలా ధనికులను ప్రోత్సహిస్తే నా సీట్ ఇచ్చేవాడు కాదు. అంచేత ఆయన ఏంటంటే సమాజంలో అట్టడి వర్గాలకి మనం ఏం చేయాలి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కాళ్ళకి చెప్పులు లేకుండా గిరిజన ప్రాంతాల్లో తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు తప్ప అని చెప్పాడు. దాన్ని బట్టి ఆయన ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంతవరకు గిరిజన గ్రామాల్లో రోడ్లు లేవు. డోలీల మీద తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు గర్భిణీ స్త్రీలని దానికి ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి అక్కడ వేయాలంటే. అయినప్పటికి కూడా మన ఆ సమస్యను తీర్చి ఇక డోలీలు మోత లేకుండా చేయాలి గిరిజన ప్రాంతాలని చెప్పి ఆలోచించిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. దాన్ని బట్టి ఆయన ఆలోచన సరళ లాంటితో మీరు అర్థం చేసుకోండి. అక్కడ చెప్పే గిరిజన ప్రాంతాలు ఇవాళ మన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. అక్కడ మీలాగానే ఆ పార్టీ కోటేసిన వాళ్ళని. అయినప్పుడు అదిగా సమస్య. ఆ సమస్యని మనం పరిష్కారం చేయాలి. వాళ్ళ కొండ ప్రాంతాల్లో ఉంటూ ఇన్ని కష్టాలు పడుతున్నాయి ఈ ప్రజానికానికి మనం మేలు చేయాలి అన్న సంకల్పం తప్ప వేరే లేదు. నిజంగా అది చరిత్రలో గొప్ప విశేషం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ఒక సామాన్యుడి గురించి ఆలోచిస్తున్న అసమానమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అనే విషయం మాత్రం దయచేసి అందరూ కూడా గుర్తించాలి. గుర్తించి ఈరోజు మీరు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇక్కడికి వస్తున్నందుకు సంతోషం. ఏదేమైనా